సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచ్ జరగబోతాను సిఎస్కే వాళ్ళది. బట్ మ్యాచ్ కన్నా ముందు బ్యాడ్ న్యూస్లు అంటూ ఫుల్ ఉన్నాయి. డెవాల్ బ్రవీస్ ఆడట్లేదు, ఎంఎస్ ధోని ఆడట్లేదు, సంజు శాంసన్ డౌట్లు ఉంది. ఏం సంగతి? ఎట్టుంటుంది ప్లేయింగ్ 11, స్ట్రెంత్ ఎట్టుంది, వీక్నెస్ ఏంది? సో ఇది అన్నిటి గురించి మాట్లాడదాం. అండ్ అలానే వచ్చేసి ఆర్ఆర్ది కూడా టచ్ చేసుకుందాం. ఆర్ఆర్ గురించి కూడా, ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 11 ఎట్టుంది, కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ చేయబోతున్నాడు ఫస్ట్ టైం కెప్టెన్సీ. సో అంటే ప్రాపర్ కెప్టెన్ గా, లాస్ట్ టైం పార్ట్ టైం కెప్టెన్ గా చేశాడు కానీ ఈసారి ప్రాపర్ కెప్టెన్ గా. సో ఇతను వచ్చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుని అయితే ఆడబోతున్నాడు. సో మరి రవీంద్ర జడేజా వర్సెస్ సంజు శాంసన్ చూడబోతున్నాం, చూద్దామా? సో అంటే ఆపోజిట్ టీమ్స్ లలో. సో రవీంద్ర జడేజా సిఎస్కే వెళ్ళినాడు, అతను రాజస్థాన్ లోకి వచ్చిండు. సంజు శాంసన్ రాజస్థాన్ వెళ్ళినాడు, అతను సిఎస్కే లోకి వెళ్ళిండు. సో మరి ఈ కంటెస్ట్ గురించి మాట్లాడుకోవాలి కదా. సో వీడియోని రాజస్థాన్ చూడండి, చాలా క్రేజీగా, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో కానీ దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దాంతో ఏంటంటే మన కొత్త వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీరు క్విక్ గా చూసేయచ్చు. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. ఎలాంటి ఏం సంగతులు? సో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ 13 years తర్వాత వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ లో ఓపెనింగ్ మ్యాచ్ వాళ్ళు వచ్చేసి, అంటే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి వాళ్ళు గెలిచేశారు ఆఫ్టర్ ది 13 years. సో ఈ మ్యాచ్ ని 6 wickets తోటి చాలా కంఫర్టబుల్లీ, ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే కంఫర్టబుల్లీ మ్యాచ్ అయితే గెలిచేశారు. సో వెల్ డన్ ముంబై ఇండియన్స్. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ బ్యాట్ తోటి అయితే ఉండింది అండ్ బాల్ తోటి. ఇక్కడ వచ్చేసి పిచ్ వచ్చేసి చాలా రన్స్ అయితే ఇక్కడైతే లీక్ అవుతానే. సో టు ముంబై ఇండియన్స్ సైడ్ నుంచి కూడా కానీ, కేకేఆర్ సైడ్ నుంచి కూడా కానీ, సో ఇద్దరు అంటే రెండు టీమ్స్ బౌలర్స్ కూడా చాలా రన్స్ అయితే లీక్ చేశారు. సో ఈ మ్యాచ్ లో వచ్చేసి 440 runs వచ్చేసి రెండు టీమ్స్ అయితే చేశారు. సో ఈ రకంగా అయితే నింది. సో క్లియర్ రివ్యూ ఇప్పుడే కాదు, మాట్లాడదాం మళ్ళీ మా ముందరి మ్యాచెస్లలో మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు అంటే గువాహటిలో ఆడబోతున్నారు. సో మరి దీని పిచ్ ఎట్టుంటది? హై స్కోరింగ్ వెన్యూ. ఇది కూడా మరొక హై స్కోరింగ్ వెన్యూ మేమైతే చూడబోతున్నాం. థర్డ్ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ వెన్యూ. ఇది కూడా మంచి బ్యాటింగ్ పిచ్. ఇక్కడ బాల్ వచ్చేసి మంచిగా బౌన్స్ అయ్యి బ్యాట్ మీద వచ్చేసి మంచిగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ మంచిగా హెల్ప్ అయితే అవుతుంది స్టార్టింగ్ లో. సో స్పిన్నర్స్ కి వస్తుండగా లాస్ట్ లో ఏమైనా ఛాన్స్ దొరికే, ఏమైనా వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ లో మాత్రం ఫాస్ట్ బౌలర్స్కి అయితే మంచిగా అయితే పిచ్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ బ్యాట్స్మెన్స్ కంటూ పండగ ఇక్కడ. సో మరి చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోరే వచ్చేసి 180 నుంచి 200 మధ్యలో ఉంది. ఇక్కడ ఖచ్చితంగా 200, 210, 220 కొడితే ఇక్కడ మంచి ఒక సేఫ్ డిఫెండ్ అయితే చేసుకోవచ్చు. సో మరి చూడాలి ఎటు చేస్తారేమో. అండ్ డ్యూ వస్తుందా అంటే ఖచ్చితంగా డ్యూ అయితే ఇక్కడైతే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఫ్టర్ 9 o'clock ఇక్కడ డ్యూ వచ్చే అవకాశం ఉంది. సో దాంతో ఏంద్రా అంటే స్ట్రాటజీ ఒకటే ఉంటుంది, టాస్ గెలవాలి, ఫస్ట్ బాల్ చూస్ చేయాలి. సో మరి చూద్దాం ఏ టీం టాస్ గెలుస్తారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీ యొక్క ప్రెడిక్షన్ ని. సో ఇంకా నెక్స్ట్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి యశస్వి జైస్వాల్ తోటి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తారు. అండ్ నెంబర్ 3 లో రియాన్ పరాగ్, నెంబర్ 4 వచ్చేసి సిమ్రాన్ హెడ్మాయ్, నెంబర్ 5 ధ్రువ్ జుడేల్, నెంబర్ 6 వచ్చేసి ఐదర్ తషున్ షనక లేదా ఇక్కడ వచ్చేసి హై ఛాన్సెస్ డోనల్ ఫెరెరాగ్ అవుతుంది. సో నేనైతే ఫెరెరాగ్ పెడుతున్నా అండ్ తషున్ షనక చూడాలి మరి. సో ఇంకా నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 లో వచ్చేసి సందీప్ శర్మ, నెంబర్ 10 రవి బిష్నోయ్, నెంబర్ 11 నాంద్రే బర్గర్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇక్కడ వచ్చేసి కుల్దీప్ సేన్ అయితే నేనైతే పెడుతున్నా. సో ఈ రకంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 అయితే ఉంది. సో మరి చూద్దాం ఈ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే ప్లేయింగ్ 11. ఇక్కడ డెవాల్ బ్రవీస్ ఇక్కడైతే ఆడట్లేదు, ఇది వచ్చేసి కన్ఫర్మ్ న్యూస్. అండ్ సంజు శాంసన్ డౌట్ అంటున్నారు, మరి చూడాలి. సో ప్రాక్టీస్ మ్యాచ్కి అయితే రాలేదంట నిన్న. నాకంటూ హైలీ 95-98% నాకు వచ్చే సంజు శాంసన్ ఆడతాడని అయితే అనిపిస్తుంది. సో బికాస్ ఎంఎస్ ధోని ఈజ్ నాట్ హియర్ విత్ సిఎస్కే. సో సిఎస్కే తోటి అతను లేడు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంఎస్ ధోని లేడు, సంజు శాంసన్ ఖచ్చితంగా ఆడతాడు కాబట్టి. సో ఫస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. సిఎస్కే ప్లేయింగ్ 11 వచ్చేసి ఈ రకంగా ఎంత ఉంది. సో ఇక్కడ ఫస్ట్ సంజు శాంసన్ తోటి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తాడు, నెంబర్ 3 ఆయుష్ మాత్రే, నెంబర్ 4 డెవల్ బ్రవీస్ ఆడట్లేదు కాబట్టి ఇక్కడ నెంబర్ 4 లో వచ్చేసి నేను వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకొస్తున్నా. నెంబర్ 5 ఇక్కడ శివం దుబే, నెంబర్ 6 కార్తిక్ శర్మ, నెంబర్ 7
ప్రశాంత్ వీర్ నెంబర్ 7 అండ్ నెంబర్ 8 లో వచ్చేసి నూర్ అహ్మద్, నెంబర్ 9 ఖలీల్ అహ్మద్, నెంబర్ 10 మ్యాట్ హెన్రీ, నెంబర్ 11 వచ్చేసి మన స్పెన్సర్ జాన్సన్. సో అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా AK-47 అదే అంశుల్ కాంబోజ్, లేదా అంశుల్ కాంబోజ్ నే పెడతారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. అంశుల్ కాంబోజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆడే అవకాశం ఉంది. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఈ రకంగా 2 టీమ్స్ ప్లేయింగ్ ఎలెవెన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఈ టీమ్స్ యొక్క స్ట్రెంగ్స్ చూసుకుంటే, ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంగ్స్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మంచిగా స్పిన్ అయితే మంచిగా అయితే ఉంది. ఇక్కడ వీళ్ళతో వచ్చేసి ఇక్కడ రవీంద్ర జడేజా టీంలోకి అయితే వచ్చిండు. రవీంద్ర జడేజా మంచి స్పిన్ చేస్తాడు అండ్ ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ అతని సైడ్ నుంచి అయితే ఉంటుంది. అండ్ ఇంకా దాని తర్వాత మన యశస్వి జైస్వాల్ యొక్క అగ్రెసివ్ ఇన్నింగ్స్ మేమైతే ఇక్కడ చూడొచ్చు. జైస్వాల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చేసి మేమైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి ఫైర్ లో ఉంటాడు ఇంకా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బౌలింగ్ లో చూసుకుంటే నాంద్ర బర్గర్ కానీ జోఫ్రా ఆర్చర్ కానీ మంచిగా వీళ్ళు వచ్చేసి ఇద్దరు మంచి ఫాస్ట్ బౌలింగ్ మరియు మంచిగా బౌలింగ్ అయితే చేసుకోగలరు. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్టుంటుంది అది చూడాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఇంకొక మెయిన్ ఏంటంటే గువాహటి రవి బిష్నోయ్కి ఈ పిచ్ వచ్చేసి హోమ్ పిచ్ అనేసి అయితే అనుకోవచ్చు. సో ఇక్కడ రవి బిష్నోయ్ ఉన్నాడు స్పిన్ లో, చాలా మంచిగా స్పిన్ వచ్చేసి వీళ్ళ స్ట్రెంత్ అని చెప్తాను. అండ్ అలానే వచ్చేసి బ్యాటింగ్ కూడా మంచి అగ్రెసివ్ గా ఉంది కాబట్టి సో బ్యాటింగ్ మరియు ఇది స్పిన్ వచ్చేసి ఇక్కడ మంచి స్ట్రెంత్, మరి చూడాలి అవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క వీక్నెస్ ఏంద్రా అంటే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ మంచిగా ఉంది కానీ మరీ అంత బాగలేదని చెప్పాను నేను. వీక్నెస్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది లాస్ట్ మ్యాచెస్లలో మేము చూసాం, అంటే లాస్ట్ సీజన్లలో మేము చూసాం. ఇక్కడ వీళ్ళు మంచిగా ఓపెనింగ్ లో వచ్చేసి మంచిగా క్లిక్ అయింది అనుకోండి. ఇక్కడ రియాన్ పరాగ్ కానీ ధ్రువ్ జుడేల్, సిమ్రన్ హెట్మేర్ వీళ్ళు వచ్చేసి కాస్త దాన్ని వచ్చేసి కంటిన్యూ చేస్తానన్నారు. లేదంటే ఇక్కడ వచ్చేసి మిడిల్ ఆర్డర్ వచ్చేసి పూర్తిగా ఇక్కడ ఫెయిల్ అయితే అవుతానింది. సో మరి దాని నుంచి ఇప్పుడు రియాన్ పరాగ్ కి ఇంకొక రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది, కెప్టెన్సీ వచ్చేసింది. సో ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎట్టుంటది, తన ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేసి కూడా చెప్తాను నేను ఇక్కడ. సో రియాన్ పరాగ్ ఆపర్చునిటీ ఉంటుంది అండ్ రియాన్ పరాగ్ ఆ ప్రెషర్ లో ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది అదే ఒకటి చూడాల్సి ఉంటుంది. అండ్ సిమ్రన్ హెట్మేర్ మరియు ధ్రువ్ జుడేల్ వీళ్ళిద్దరూ మిడిల్ ఆర్డర్ లో ఎట్లా బ్యాటింగ్ చేస్తారనేది అయితే చూడాలి. సో ఈ రకంగా వచ్చేసి వీళ్ళకి వీక్నెస్ ఉంది. అండ్ వీళ్ళకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఛాలెంజ్ అంటూ వీళ్ళకి ఒకటే ఉంటది, అక్కడున్న వాళ్ళకున్న ఫాస్ట్ బౌలర్స్ కి ఇక్కడ మ్యాట్ హెన్రీకి మరియు స్పెన్సర్ జాన్సన్ అండ్ అలానే వచ్చేసి బౌలింగ్ లో వీళ్ళకి ఎట్టా ఎదుర్కొంటారు. అండ్ బ్యాటింగ్ లో వచ్చేసి సంజు శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ ని ఎట్టా హ్యాండిల్ చేసుకుంటారు, శివం దుబే వీళ్ళ ముగ్గురిని ఎట్టా చేస్తారు, ఎట్టా వీళ్ళని ఆపుతారు అనేది వీళ్ళ యొక్క పెద్ద ఇదైతే ఉంటుంది, ఛాలెంజ్ అయితే ఉంటుంది. సో మరి చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే వాళ్ళ స్ట్రెంత్ అడిగితే నాకు మాత్రం అనిపించేది బ్యాటింగ్ అనేసి అయితే చెప్తాను నేను. సో బ్యాటింగ్ ప్లస్ ఫాస్ట్ బౌలర్స్ నేను స్ట్రెంత్ అనేసి అయితే చెప్తాను నేను. సో అండ్ ఇక్కడ వచ్చేసి వీక్నెసెస్ చూసుకుంటే, వీక్నెసెస్ ఏముండారా అంటే ఇక్కడ వీళ్ళకు స్పిన్ లో వచ్చేసి నూర్ అహ్మద్ ఉన్నాడు, ఓకే. అండ్ ఫినిషింగ్ లో వచ్చేసి ఇక్కడ MS ధోని లేడు. అండ్ వచ్చేసి అందులోనే డెవల్ బ్రోవేస్ వచ్చేసి వీళ్ళ మిడిల్ ఆర్డర్ లో చాలా ఫాస్ట్ గా ఆడతానన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ప్రశాంత్ వీర్ని, కార్తిక్ శర్మని వీళ్ళు ఖచ్చితంగా ఆడిపించాలి, ఇద్దరిని ఆడిపించాల్సి వస్తుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళని ఈ వీక్నెస్ అని చెప్పకూడదు, ఇది ఒక ఛాలెంజ్ వాళ్ళకి, సిఎస్కే వాళ్ళకి ఒక ఛాలెంజ్ లానే తీసుకుందాం. సో వీక్నెసెస్ పెద్దగా లేవు కాబట్టి ఛాలెంజ్ లానే తీసుకొని కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీరు వీళ్ళకున్న ఈ బౌలర్స్ కి జోఫ్రా ఆర్చర్ కి కానీ అండ్ అలానే వచ్చేసి నాంద్రే బర్గర్ కి కానీ రవి బిష్నోయ్కి వీళ్ళకి ఎట్టా ఫేస్ చేస్తారు డొమెస్టిక్ క్రికెటర్స్, వీళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్. సో అలాంటి ప్లేయర్స్ ఇలాంటి పెద్ద దాంట్లో ఒకటేసరికి ఆపర్చునిటీ దొరికేసరికి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేసి అయితే చూడాలి. సో ఇంకా ఇది ఒక ఛాలెంజ్ వీళ్ళకు. అండ్ అలానే వచ్చేసి ఇది మొత్తానికి ఇవాళ వీడియో. అండ్ నా ప్రెడిక్షన్ అడిగితే, ఎవర్రా ఈ మ్యాచ్ గెలుస్తారంటే ఆన్ పేపర్ సేమ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఐ విల్ గో విత్ సిఎస్కే బ్రో. సో నేను సిఎస్కే తోటి అయితే పోతున్నా. సో మరి చూడాలి ఏమవుతుందేమో. సో మొత్తానికి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫైవ్ నెంబర్స్. అండ్ అలానే వచ్చేసి మీ ప్రకారంగా ఏ టీం గెలుస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్ టు నోటిఫై ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ VIPs Officials. Thank you so much for watching. Take care of you all. Signing off for VIPs Officials. Bye.